शिवाय गुरवे नमः। 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 అన్ని ఆవిడే. భవరోగగ్ని, అకాంత, ఇలా ఏది చెప్పినా నీకు స్వాంతన చేసేవే ఉంటాయి. నిన్ను ఉత్సాహపరిచేది, నీకు ఆవిడ యందు భక్తి శ్రద్ధలు నిష్ట కలిగేటట్టు చేసేదే ఉంటుంది. అర్థాలు కాబట్టి అమ్మని స్తోత్రం చేస్తున్నాము అంటే కేవలం ఆవిడ సంతోషపడడానికి మాత్రమే కాదురా, ఆ స్తోత్రం వల్ల నీకు ఎనలేని, మామూలుగా చెప్పాలంటే మంచి ఎనలేనిది జరుగుతుంది. ఎన్నో కర్మలు నశిస్తాయి. ఇది చాలా మందికి తెలుసా తెలియదా అనేది ఎవరిది వాళ్ళదే. మీరు ఒక స్తోత్రాన్ని ఎదురుగుండా ఏ స్తోత్రం చదివితే ఆ మూర్తి ఉన్నదని భావన చేసి శ్రద్ధాభక్తులతో అన్యము చింతన చేయకుండా తప్పులు లేకుండా స్పష్టంగా సగం మింగేస్తారు, చివరి అక్షరాలు మింగేస్తారు, కొంతమంది దీర్ఘాలు మింగేస్తారు, ఆ విసర్గలు మింగేస్తారు. అలా జరగకుండా శ్రద్ధాభక్తులతో ఎదురుగుండా ఒక మీ బాస్ ఎదురుగుండా ఉన్నారనుకోండి, ఎంత భక్తి శ్రద్ధలతో మాట్లాడతారు, ఒక పొల్లు మాట రాదు. అలా ఎలా ఉంటారో అది జీతం కోసం గోల, జీతం కోసం పడే బాధ. ఇక్కడ మీ యొక్క ఉన్నతికి సర్వ విధాల ఇహము పరం ఇక్కడ ఎదురుగుండా ఆ అమ్మ ఉన్నదన్న భావన చేస్తూ, కేవలం భావన అంటే ఉన్నది అన్న దృఢమైన సంకల్పం అని అర్థం. భావన అనగానే మీరేదో చాలా తేలికగా ఉంటుంది మనకి. భావన అనగానే ఊహాలోకాలని కాదు. భావన అంటే అక్కడ ఆవిడ ఉన్నది, పటము కాదు, అక్కడ ఉన్నది ఆవిడే. ఆరాధించే దైవం ఏదో అది ఉన్నాడు, అక్కడ పోదు. అంతే తప్ప ఇది నా ఇల్లు, నా దేవుడు గది, ఇది పటము అన్న భావన ఉంటే మీ స్తోత్రాలు కేవలం చెప్పండి ఎలా మీరు భావన చేస్తే ఆ విధంగానే మీకు లభిస్తుంది. కాబట్టి పర్సంటేజ్లు వచ్చేస్తాయి. ఎందుకంటే చాలా మంది ఆ దేవుడి గదిలో కొంచెం స్తోత్రాలు చదివేటప్పుడు ఇది సర్దుతారు, అది సర్దుతారు, ఇటు చూస్తారు, అటు చూస్తారు, ఏదో ఉందనుకుంటారు, అయ్యో ఇదేమిటి చదువుతూ ఉంటారు. ఎందుకంటే నోటికి వచ్చేసింది, శ్రద్ధ లేదు, దిక్కులు చూస్తూ ఉంటారు. అప్పుడైనా సర్దుడు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. మధ్యలో సెల్ ఫోన్ చూస్తారు. అలవాటైన నోరు కదండి, ఆ స్తోత్రం చెప్పేస్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి మీరు చిన్నదా పెద్దదా నామం చెప్తున్నారా, ఏదైనా పర్వాలేదు, కానీ మీకు ఆ నిష్ఠ ఉండాలి. అక్కడ అమ్మ ఉన్నది, మీరు ఆరాధించే దైవం ఉన్నది అక్కడ, అంతే. అలా చెయ్యండి, ఇహము పరము ఆవిడ చూసుకుంటుంది. ఎన్ని విధాలుగా అనేది మీరు ఊహించలేదు, ఊహకు అందరిదాన్ని. ఎలా అయితే ఆవిడ భావనకి దొరకదు, అన్నిటా ఎలా ఉందో వ్యాపించి ఆ శక్తి, అలాగే ఆవిడ చేసే మంచి మీకు తెలియదు. ఎన్నో రకాలుగా ఎన్నో ఒక స్పష్టంగా ఒక మంత్రం మనకి లోపల నుంచి ఆ అంటే మన ఈ బొడ్డు స్థానం అంటారు, చక్రాలు గుర్తు లేవు కాబట్టి చెప్తున్నాను. ఈ లోపల నుంచి వచ్చినప్పుడు ఆ ఈ మన కంఠము ఆ దగ్గర నుంచి వైఖరి రూపంలో బయటకు వస్తుంది. ఈ చక్రాలన్నీ ఎట్లా యాక్టివేట్ అవుతున్నాయి? మీ యొక్క కర్మలు నశించినప్పుడే అవన్నీ యాక్టివేట్ అవుతాయి. అందుకని పూర్తిగా వికసించవు. కర్మలను బట్టి అవి వాటి యొక్క ఇది ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిష్టగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో కర్మలు ఎన్నో తొలగిపోతాయి. ఆ కర్మలు ఎప్పుడైతే తొలగిపోతాయో అవి పూర్తిగా వికసిస్తాయి.
అప్పుడు మీకు బ్రహ్మానందమా, ఇంకో ఆనందమా, వాటెవర్. ఇక అది చెప్పనలవి కాదు. ఆ ఇహము ఏదైతే మీరు గృహస్థాశ్రమమా, ఎక్కడున్నారు, ఉద్యోగాల, ఇంట్లోనా, ఎక్కడైనా సరే అద్భుతంగా ఉంటుంది. శారీరకంగా ఏవైనా బాధలు రావచ్చు, కర్మలు తీసేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుభవించేదే ఇస్తున్నాడు అతను. ఆ కర్మ తొలగాలి. ఎంతో కర్మ ఉంటుంది. మనం అంటే రోకలి పోటు, గోరు పోటు అని తీసేస్తున్నాడు మీ కర్మ. అది అందుకని ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు చెప్పిన సలహాలు పాటించండి. నష్టం ఏమీ లేదు, ఏది ఆగిపోదండి. ప్రపంచం ఆగిపోదు మీరు కూర్చున్నంత మాత్రాన. మీలో ఆ తాపత్రయం తగ్గాలి. నేనే చెయ్యాలి, లేకపోతే ఎలాగా, ఈ తాపత్రయాలు ఏదైతే మనసులో ఉన్నాయో ఇవి తగ్గిపోతే మీరు ఆ డాక్టర్ చెప్పింది పాటిస్తారు. అది రోగం తొందరగా, అంటే ఏదైతే వచ్చిందో అది తగ్గుతుంది. అలా కాకుండా ఈ నేను భావన తాపత్రయాలు పడేటట్టు చేస్తుంది. చేయకపోతే ఎలాగా, నేను చెయ్యాలి, చూసారా ఇంతకున్నా కూడా నేను చేస్తున్నాను, ఇలాంటి అనేక భావాలు. అందరికి ఇలాగే ఉంటుందని నేను చెప్పను. రకరకాల భావనలతో ఉంటారు. ఎందుకంటే అలాగా, కాబట్టి అదే ఇప్పుడు నెల రోజులు అనుభవించే బదులు 10 రోజులు రెస్ట్ తీసుకుని ఉంటే పూర్తిగా తగ్గిపోతుంది కదా. ఈ సూక్ష్మాన్ని గ్రహించాలి. అంటే ఈ విధంగా మీ కర్మలు తొలగించేవే ఆయన దేహానికి ప్రాప్తింపజేస్తూ ఉంటారు. కాబట్టి దానిని మీరు గ్రహించినప్పుడు అది దేహం మిమ్మల్ని బాధ పెట్టదు, ఏది జరగదు. లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే ఒక సలహా నువ్వు పాటించాలి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, భరించలేక వెళ్ళావు, ఓకే. మరి ఆయన చెప్పింది వినప్పుడు ఇంకెందుకండి, వినాలి. కాబట్టి మందులు వేసుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఇవన్నీ రొటీన్ గా జరిగిపోతుంటాయి. దాని మీద డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే ఆ సూచనలు మీ గురించే, కాబట్టి అది పాటించు. అప్పుడు ఎక్కువ రోజులు మందులు వేసుకోకర్లేదు, ఇక సరే అవన్నీ నేను చెప్పక్కర్లేదు విడిగా. కాబట్టి ఈ విధంగా ఈ స్తోత్రం యొక్క, కేవలం ఈ అమ్మ స్తోత్రం అనే కాదు, దీనికి ఎందుకు ప్రాముఖ్యత అనేది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇది సాక్షాత్ అమ్మవారే ప్రసాదించింది. ఆ అమ్మ జగజ్జనని అనండి, మహారాజ్ఞి అనండి, ఆమెని స్తుతించడానికి దేవతలు ఎవ్వరికీ కూడా అసలు మాట రాలేదు. ఆవిడ్ని చూసి మాట ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోతుందో మాట అక్కడే అసలైంది. వాళ్ళు అన్నట్టమ్మా మాకు అసలు ఏది తెలియటం లేదమ్మా, నిన్ను ఎలా ప్రార్థించాలో కూడా స్తోత్రం చేయడానికి అనుగ్రహించమ్మా అని వేడుకున్నారు వాళ్ళు. అప్పుడు అమ్మ ఈ స్తోత్రాన్ని ఇచ్చింది కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనది. అందుకే ఇది అసలు రహస్యమైనది అంటారు. ఎవరంటే వాళ్ళు చదివేయటము అంటే చక్కగా భక్తి శ్రద్ధలతో ఒక గురువు లేదా బాగా వచ్చిన వాళ్ళ దగ్గర తెలుసుకుని చదవాలి. అన్నీ ఎవరికి గుర్తుండవు. బేసిక్ ఏమిటి, అమ్మ సాక్షాత్తు ఇచ్చింది ఇది, మనం భక్తి శ్రద్ధలతో చదవాలి, తప్పులు లేకుండా చదివే ప్రయత్నం చేయాలి. మీరు స్తోత్రం మొదలు పెట్టేటప్పుడే నమస్కారం చేసుకోండి, అమ్మ దోషాలు రాకుండా కాపాడు తల్లి అని. అప్పుడు ఆవిడ తప్పకుండా మీకు అది అనుగ్రహిస్తుంది. శ్రద్ధగా చదవండి, మధ్యలో మాట్లాడద్దు, లేవద్దు, టైం చూడద్దు. ఇలా ఈ భక్తి శ్రద్ధలు మీలో కలిగితే దోషాలు రాకుండా కర్మలు తీసే, ఇంకా ఏదైతే మీ వల్ల కానిదో అవన్నీ ఆవిడ చేస్తుంది. స్తోత్రం యొక్క గొప్పతనం అందుకనే లలితా సహస్రనామానికి అత్యద్భుతమైన ఇది ఉంటుంది. ఎందుకు, సాక్షాత్ రూపం దాల్చిన అమ్మే ఈ స్తోత్రాన్ని ఇచ్చింది కాబట్టి. మిగతావన్నీ ఋషులు దర్శించి ఆయన్ని స్తోత్రం చేశారు. ఎన్నో రకాల స్తోత్రాలు వచ్చాయి. మహర్షులందరూ కూడా వాళ్ళ ఉపాసనా బలంతో స్తోత్రం చేశారు, చేసి అవి మనకు అందించారు. ఇది చేయడానికి కేవలం లలితా సహస్రనామానికి మాత్రమే ఈ యొక్క విశిష్టత ఉన్నది. అలానే వాటికి పవర్ లేదు అనడానికి లేదండి, ఏదైనా అంటే. అందుకనే నామమే మిమ్మల్ని తరింప చేస్తుందని చెప్పటం. కాబట్టి ఆ నామాన్ని భక్తి శ్రద్ధలతో, పూర్తి నామాన్ని పలకండి, రామ 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 అనకండి, నష్టమేం లేదు. దీనివల్లనే మీరు అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఏది చేసినా స్పష్టత ఉండాలి. మీరు ఆయన పిలుస్తున్నారని ఆయనకు అర్థం కావాలి కదండి.
ఆయన పిలిచినా అర్థం పోతే ఎలా వస్తాడు ఆయన? నన్ను కాదులే అనుకుంటాడు. ఇక్కడ మనకి బయట దాంట్లో హే రామ్ అంటాడు. ఆయన అన్నాడు కదా, మీరు హే రామ్ అనక్కర్లేదు. సరే, ఆయన కనపడినప్పుడు హే రామ్ అంటే అది వేరే విషయం. ఆయన ప్రతిసారి కనపడ్డగా, అందుకని రామా అని పిలవండి. ఎవరి భాషల్లో వాళ్ళు పిలుచుకోవచ్చండి, వాళ్ళకి భాషా భేదం లేదు. మళ్ళీ ఆ భాషా భేదం అంటే సంస్కృతమే రావాలి. బట్ ఈ విధంగా అమ్మ యొక్క స్తోత్రం యొక్క మహిమ అది. ఎందుకంటే మనం చివరిలోకి వచ్చేస్తున్నాం. ఇంకా ఆ స్తోత్రం యొక్క మహిమ గుర్తించండి. అంటే నిర్లక్ష్యం చేసి ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా చేసి దోషాలు తెచ్చుకోకండి. మీరు చదవలేనప్పుడు, టైం లేనప్పుడు చదవకండి, నామం చెప్పుకోండి, లేదా ఇంకో చిన్న స్తోత్రం పట్టుకోండి. ఏదైనా భక్తి శ్రద్ధలతోటే చేయాలి. ఇది ఎప్పుడైనా చదవచ్చు, దానికి ఏం దోషం లేదు. కానీ శుచి శుభ్రత ముఖ్యం, బాగా ముఖ్యం. మీరు ఇంటి పనులన్నీ చేసుకున్నాక కూర్చుంటాను అనుకున్నారు అనుకోండి, చికాగ్గా ఉంటుంది. ఆ అంటే వస్త్రాలకి ఏదో ఒకటి అంటుతూ ఉంటుంది, ఏదో రకంగా మనసు చికాగ్గా ఉంటుంది. అప్పుడు మీరు సరిగ్గా శ్రద్ధగా చదవలేరు. అందుకని కొన్ని నియమాలు పెట్టారు. అలా కాదురా, చక్కగా సూర్యోదయానికి కాకముందరే దీన్ని చదువుకో, అది బ్రహ్మ ముహూర్తం. ఎందుకు అన్నారు బ్రహ్మ ముహూర్తం అని అంటే, ఆ సమయంలో నీ మనసు ప్రాపంచికంలోకి వెళ్ళలేదు, బ్రహ్మం ఎందే ఉంటుంది ఆ మనస్సు. అందుకని బ్రహ్మ ముహూర్తం అన్నారు. అంతగాని ఈ బ్రహ్మ కాదు. బ్రహ్మము అంటే ఏది లేని స్థితి బ్రహ్మం. ఆ ఏది లేని స్థితే ఉంటుందా ఆ మన బ్రహ్మ ముహూర్తం అని ఏదైతే చెప్తున్నామో, సూర్యుడు రాకముందర. ఇంకా అంటే ఇప్పుడంటే సెల్ ఫోన్లు కదా, సెల్ ఫోన్లు రాకముందు ఏగో అలా లేదు కదా. లేవగానే సెల్ ఫోన్లు చూడకండి, చూసారంటే దాని అందే ఉంటారు కాసేపు అయిన. కాబట్టి అలా కాకుండా చక్కగా ఆ బ్రహ్మం ఎందే మనసుని లగ్నం చేసుకుని, ఏం పర్వాలే రాత్రి క్లీన్ చేసి పెట్టుకోవచ్చు దేవుడికి ఎదిగితే, ఆయన ఏం కొట్టేయడు మిమ్మల్ని. ఆ పొద్దున్న లేవగానే చక్కగా స్నానం ఆచరించి వేరే వాటిల్లోకి వెళ్లకుండా, వంట వాటి గురించి అక్కడ ఆలోచించకుండా ఏది చేయకండి. కేవలం శుచి శుభ్రం అయిపోయి వెళ్ళి కూర్చుని ఆ వీటికి ఏమి ముందరవి వెనకాల అన్ని చదవాలని కూడా ఏం రూల్ లేదు. హాయిగా శ్రద్ధా భక్తులతో కనుక చేస్తే దాని ఫలితం మీకే తెలుస్తుంది. చెప్పటం ఎందుకండి, చెప్పినందువల్ల శ్రద్ధ దాని మీద ఉంటుంది, అదంతా అనక్కర్లేదు. ఇప్పుడు మీరు తిన్న వాటికి ఇది టాబ్లెట్ దాని గురించి విడిగా చెప్పాలా? డాక్టర్లు ఎంతమంది చెప్పినా, వేరే వాళ్ళు ఎంత చెప్పినా, మీరు వేసుకుని ఆ ఫలితం మీరు పొందితే మీకు అర్థమవుతుంది. లేకపోతే ఇష్టం లేదు కానీ అంతా అలాగే చెప్తారులేండి, జీవలక్షణం కదా. కాబట్టి అమ్మ స్తోత్రం ఎంత గొప్పదో గ్రహించుకుని శ్రద్ధాభక్తులతో చదువు. కామకేళి తరంగిత, కామకామేశ్వరుల యొక్క కేళి పంచకృత్య విలాసాన్ని తరంగిత కలిగినట్లుగా చేస్తుంది. అనగా జగత్ సృష్టికి సంకల్ప స్వరూపమైనది, ఇచ్ఛాశక్తి స్వరూపిణి. కాబట్టి వాళ్ళ నృత్యము, ఇక్కడ మనము అనవసరమైన అర్థాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఇక్కడ నృత్యము అంటే కూడా మనలాగేదో నృత్యం సినిమాల్లో చూపించినట్టు అని కాదు అర్థం. అక్కడ కామేశ్వర ముఖాలోక కల్పిత. కాబట్టి ఇక్కడ కామకేళి తరంగిత అంటే వారు ఏదో నృత్యం చేశారనో ఇంకోటి చేశారనో అనడానికే లేదు, ఇద్దరు ఏకం కదండి. వాళ్ళలో భిన్నత్వం ఎక్కడున్నది? లేనే లేదు. లేదు అన్నప్పుడు అది ఎలా కుదురుతుంది? అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే, అభేద స్థితిలో ఉన్నప్పుడే జగత్ సృష్టి జరుగుతుంది. ఇంట్లో ఇద్దరు ఒక మాట మీద ఉన్నప్పుడు ఆ ఇల్లు సరిగ్గా జరుగుతుందండి. యజమానులు ఇద్దరు అంటే భార్య భర్త అనండి, ఎవరైతే. అంతేగాని వీళ్ళు ఒకటండి వాళ్ళు ఒకటంటే, కానీ ఇక్కడ వీళ్ళిద్దరు అభేద అంటే ఆ ఇచ్ఛాశక్తి అనుకున్నారు వాళ్ళు సృష్టి చేద్దాం. దానినే తరంగిత. తరంగాలు చూడండి, మనకి సముద్ర తరంగాలు కాస్త కొన్ని ఒడ్డు వరకు వస్తాయి, కొన్ని మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ఒడ్డు వరకు వస్తే కదా నువ్వు ఆనందిస్తావు, ఇది అంతే. కాబట్టి ఇచ్ఛాశక్తి స్వరూపిణి పరమేశ్వరి ప్రపంచ సృజన క్రీడ యందు కామేశ్వరునకు భావస్ఫురణ ఇస్తుంది. చూసారా? అంటే ఆవిడేమి కబుర్లు చెప్పటమో లేదా డిస్కషన్లు లేవండి అక్కడ, ఇది చేద్దాం అది చేద్దాం. భావస్ఫుర భృవవు భుగ్నవు లాగా ఆవిడ అలా చూస్తుంది అంతే, ఆయనకు అర్థమైపోతుంది. ఇద్దరు అభేదం కాబట్టి ఆ చూపులోనే ఆయనకు అర్థమైపోతుంది.
సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు పరమేశ్వరుని కేళి విలాసములు చూసారు. ఇవన్నీ వాళ్ళకి అంటే బాగా నృత్యం వచ్చిన వాళ్ళు ఇది చేసే వాళ్ళకి చాలా సులభంగా చేసేస్తారు ఏదైనా సరే. అంటే ఎవరు ఎందులో నిష్ణాతులో వాళ్ళు చాలా అవలీలగా, వాడు ఏం కష్టపడ్డాడు, ఆలోచించాడు, డిస్కషన్లు ఉండవు, ఎలాగా అయ్యి బాబాయ్ నా వల్ల కాదని ఏం అనడు వాడు. ఆ ఆ పనిలో వాడికి నిష్ణాత ఉన్నప్పుడు వాడు ఓ సింతేనా అనేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ పరమేశ్వరుడికి ఆ భావస్ఫురణ ఓకేనా అని ఆవిడ సాగి చేశాడు, ఓకేనా అని ఆయన సరే అంటాడు. మరి కేవలం సృష్టి చేస్తే సరిపోతుందా? దాని స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు ఎన్నున్నాయండి. ఇవన్నీ కూడా చాలా సులభంగా చేసేస్తారు ఇద్దరు కలిసి. పరమేశ్వరి తన సహకారమున పరమేశ్వరుని యందు ఈ విలాస వికారములు కలిగించిన దగుట కామకేళి తరంగిత. విలాస వికారములు అంటే మరి సృష్టి వికారం కాకపోతే ఏమిటండి? మనం ఎన్ని వికారాలు చేస్తాం? పిల్లలు ఎన్ని చేస్తారండి? లేదు వికారం అనగానే మళ్ళీ మీరు జుగుప్సభావం తీసుకోక్కర్లేదు. మరణించడం ఏమన్నా ఇదండి? ఎవడో దుష్టుడు మరణిస్తే ఆ దుష్టత్వం ఉన్న వాళ్ళు పాపం బాధపడతారు, లేని వాళ్ళు సంతోషిస్తారు. ఇవన్నీ వికారాలే. జీవ లక్షణాలన్నీ వికారాలేనండి. మంచి భావము అంటే అర్థం ఏమిటి? కేవలం బ్రహ్మత్వం ఒక్కటే మంచి భావం, మిగతా అవన్నీ వికారాలే. జీవుడివి ఎప్పుడన్నా అన్నారండి ఈ కేళి అని కానీ లయ లాస్యము అన్నారా? అనరు. బ్రహ్మత్వాన్ని మాత్రమే లాస్యము కేళి తరంగితలు అట్లా ఉన్నతమైన పదాలు వాడతారు. మనకి ఏమైపోయిందంటే ఈ కలికాలంలో వాటి అర్థాలు మార్చేసి వెక్కిరింపుగా ఎగతాళిగా మాట్లాడటం మొదలు. అందుకని ఏమవుతుంది, ముందు మనకి ఆ అర్థమే స్ఫురిస్తుంది. కాబట్టి పరమాత్మ స్తోత్రం చేస్తున్నప్పుడు ఈ మామూలు అర్థాలను ఏమాత్రం కన్సిడర్ చేయకూడదు. కాబట్టి బహు భావన రూపమే ఆ కామకేళి తరంగిత. బహుశ్యాం ప్రజాయే. కాబట్టి వాళ్ళు అనుకున్నారు అధికం అవ్వాలని. ఇద్దరు ఏకంగా ఉన్నారు, ఏకంగా ఉన్నవాళ్ళు ఇద్దరు అయ్యారు. ఆ ఇద్దరు అనేక. అది ఆ సృష్టికి. ఎందుకంటే అమ్మ ఇక్కడ రూపం పొంది వచ్చింది, ఆ రూపానికి స్తోత్రం చేస్తున్నారు. కాబట్టి ఎందుకు వచ్చింది ఆ రూపం, ఎందుకు సృష్టి చేస్తోంది అన్నదానికి ఇవన్నీ చెప్పారు. తప్ప ఆవిడేమి అబద్ధము చెప్పలేదు, ఏదో స్తోత్రం కావాలి కదా అని చెప్పలేదు. ఈ సృష్టికి ఏంటి మూల కారణం? తనక్ కనక తాటంక. తనక్ కనక తాటంక. తాటంక యుగణీభూత తపనోడుప మండల అనే పూర్వనామ విశేషమే ఈ నామం. పరమేశ్వరి ప్రకాశించుచున్న సువర్ణ తాటంకములు ఆ వాటిని చెవుల కమ్మలుగా కలిగి ఉన్నది. సూర్యచంద్రులే తాటంకములుగా చెప్పబడ్డాయి కాబట్టి ప్రకాశం సహజం. తాటంకములు పూర్వకాలంలో సౌభాగ్య ఆభరణాలుగా తలంపబడేవి. ఇక్కడ తాటంకాలంటే బంగారు ఆభరణాలు కాదండి, అదొక రకమైనవి ఉండేవి ఆ తాటంకములు అనేవి. బంగారం తర్వాత కాలంలో వచ్చింది కదండి. అయితే ఆ తాటంకములు అనేవి చాలా ప్రకాశవంతంగా ఉండేవి. దానికి ఆ తాటంకములు ఆవిడ చెవి కమ్మలుగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఆవిడ యొక్క ప్రతి ఒక రూపం పొందినా కూడా ఆవిడ ఒక జీవుడు అలంకరించుకున్నట్టుగా అలంకరించుకోలేదు. ఈ జీవుడు ఈ నగలే అనుకుంటే ఏదని వాడికి ఎంత భయం ఉంటుందండి. వాడు ఆడంబరము అందరు గమనించారా లేదో చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాటి ఎవడన్నా ఎత్తుపోతాడో అని భయం. అసలు ఎన్ని రకాలండి, ఎన్ని చెప్తున్నా కదా రకరకాలు. ఏదో భావనలు వాడు సొంతంగా వేసుకున్నా కూడా వాడికి ఎన్నో ఇదిగా ఉంటుంది. కాబట్టి అమ్మకి ఆ జగజ్జనని అనండి, శ్రీమాత, ఆవిడ ఏది ధరించినా ఈ సృష్టికి జీవుడికి ఉపయోగపడేవి. ఎందుకంటే విశ్వరూపం అంటే తెలిసింది మరి విశ్వరూపం ఆవిడ అయినప్పుడు కృష్ణ పరమాత్మ సినిమాలో చూశారు కదా, అంతా అదే వ్యాపించి ఉన్నది. కాబట్టి ఈ యొక్క సృష్టికి ఏవి ఉపయోగపడతాయో అవే ధరించి.
ఆవిడ తపనోడుప మండల అంటే సూర్యచంద్రుల్నే ఆవిడ ధరించిందని చెప్పారు కదా, అదే నామానికి ఇంకొంత చెప్పారు. దీనికి కూడా కొన్ని రహస్యాలు ఉంటాయి, మనం ఆ అర్హత పొందినప్పుడు చెప్పుకుందాం. లీలా విగ్రహధారిణి, లీలా విగ్రహధారిణి, లీలండి వాడు చేసేది, మనం చేసేది లీలలు కాదు. లీలా విలాసములకు అనువగు అనగా సృష్టి లీలకు బ్రహ్మ యొక్క రూపమును, స్థితి లీలకు విష్ణుమూర్తి రూపాన్ని, లయం నందు రుద్ర రూపాన్ని, తిరోధానం నందు ఈశ్వరుని రూపము, అనుగ్రహం నందు సదాశివుని రూపమును ధరిస్తుంది. కాబట్టి లీలా విగ్రహం లీలగా ధరిస్తుందండి. మీరు ఏ రూపాన్ని భావిస్తే ఆ రూపాన్ని ఆవిడ రావటం లేదు, ఆవిడ వచ్చి తీరుతుంది. ఆవిడ ఇలాగే ఉంటుందని మీరు చెప్పగలరా? చెప్పలేదు. రూపం లేని ఆవిడ నీ భావనకి అనువైన రూపాన్ని పొందు. మీరు భావనలో ఆవిడకి ఏ నగలు ఇచ్చారో, ఏ వస్త్రాలు ధరింపజేస్తారో ఆవిడ ధరిస్తుంది. కొన్నిసార్లు మటుకే డిమాండ్ చేస్తుంది, అట్లా కావాలి ఇట్లా కావాలి అంటే ఆ భక్తి తత్పరత నీలో కలిగినప్పుడు ఆవిడ డిమాండ్ చేస్తుంది. కాదు ఇదే ఇలా కావాలి అలా కావాలి. సరే అవన్నీ కూడా భక్తిలో కొంత స్థాయికి వెళ్ళాక తప్పకుండా అందరికీ కలుగుతాయి. సరే, కాబట్టి ఈ యొక్క రూపాలన్నీ కూడా ఆవిడ పొందుతూ ఉంటుంది, ఏ రూపమైనా సరే. అంటే కాబట్టి ఇక్కడ బ్రహ్మ విష్ణువులు వీళ్ళందరూ వేరు కాదురా, అమ్మ రూపాలే. కాబట్టి అమ్మకి భిన్నంగా ఏదీ లేదు. పరమేశ్వరుని యొక్క లీలలుగా ఇతిహాస పురాణాదుల యందు వర్ణితములైనవియు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణమునకు వర్ణితములైనవియు అవు తత్తత్కాల తత్ ఉచిత స్థూల రూపంలో ధరించినది అమ్మ. కాబట్టి లీలా విగ్రహ ధారిణి అవతారాలు, దుష్ట శిక్షణ ఇవన్నీ చేసింది కదా. ఏది ఏ రూపంతో వచ్చినా అది అమ్మదే. భక్త రక్షణ పరతంత్రురాలకు పరమేశ్వరి తన భక్తులు ధ్యానించు ఆకార విశేషములు వారి వారి అర్హతను అనుసరించి దర్శనమిస్తుంది. చూసారు, ఇప్పుడు మనం ఇందాక చెప్పింది అర్హతను బట్టి ఇస్తుంది. లీలా విగ్రహధారిణి అర్హత అండి. ఆహా నాకు ఇదే అదే నువ్వు అన్నంత మాత్రాన అది నిజమా? ఆలోచించు. కాబట్టి ఇక్కడ అర్హతలను బట్టే ఉంటుంది అనుగ్రహం కానివ్వండి, ఏదైనా దర్శనం కానివ్వండి. అనుగ్రహం అనుగ్రహం అంటే నువ్వు పట్టుకున్న దాన్ని. ఆసీదస్మి మహీపాల కులే పద్మ వివాసమాత్ నామకం. యోగ వాసిష్టంన పద్మరాజను భూపాలుడు వాని భార్య లీలా ఉన్నది. అంటే వాళ్ళ రూపం ఈవిడే అని ఎందుకన్నారు అంటే భక్తులలో శ్రేష్ఠులైన వాళ్ళు చెప్తున్నారు. ఈ లీల అనే ఆవిడ అమ్మ యొక్క పరమ భక్తురాలు, అమ్మ తప్ప అన్యం లేదు అని శరణాగతి పొందిన ఆవిడ, గృహస్థాశ్రమంలో ఉన్న ఆవిడ. మనకి యోగ వాసిష్టంలో కొంతమంది గురించి చెప్పడం జరిగింది, వాళ్ళు ఎలా అమ్మని ఉపాసించారు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా అందులో ఉన్న ఒక రాజుగారి భార్య అమ్మ రూపమే అంటారు. ఇప్పుడు అవతార పురుషులు అంటలేదండి, అంతే అంతే తప్ప ఇక్కడ అదేమిటంటే అని మీరు అనవసరమైన సందేహాల్లోకి వెళ్ళకండి. చెప్పలే, అర్చన తదేక దృష్టితో తదేక భావనతో నిష్ఠతో చేసినప్పుడు ఆ రూపాలు వాళ్ళకు వస్తాయని చెప్పుకున్నాం కదా. అందులో అసహజమో అబద్ధం లేదండి, స్వయంగా నేను చూశాను కాబట్టి గట్టిగా చెప్పగలుగుతాను. మీరు కూడా అమ్మని ఆ విధంగా ఆరాధిస్తే అలాగే జరుగుతుంది కూడా. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఒక భక్తురాలు గురించి చెప్పారు. ఎలా అయితే శంకరులు ఆ పరమేశ్వరుడి యొక్క అవతారం అంటూ ఉంటారు, ఇలా మనకి రమణ మహర్షిని కూడా కుమారస్వామి అవతారం అంటారు. ఇలా మనకి కొన్ని అంటే ఆ యొక్క పరమాత్మకి లింక్ చేస్తారు వీళ్ళని. లింక్ చేయటము అంటే అర్థం ఇక్కడ మనం చేసామంటారు అంటే ఆ స్వరూపమే. నువ్వు గురువులని నీ ఇష్టం వచ్చినట్టుగా అంటే నీలాంటి దేహమే వారిదని నువ్వు భావించకు. సద్గురువులు నేను చెప్పేది, బాహ్య ప్రపంచంలో అనేక రకమైన గురువులు ఉంటారు, వాళ్ళందరికీ డబ్బుతో లింక్ ఉంటుందో ఇవన్నీ చాలాసార్లు చెప్పుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను అవన్నీ చెప్పను. ఏ సద్గురు అయితే నీకు పరమశ్రేష్టమైన అద్వైతాన్ని మాత్రమే చెప్తూ దాని గురించి ఇది చేస్తూ ఉంటారో
కాబట్టి ఆ విధంగా వారిని నీ భావనకు అనుగుణంగా, అంటే భావాలకు అనుగుణంగా, నీ ఊహలకు అనుగుణంగా గ్రాంటెడ్ గా తీసుకోకు, దోషం తెచ్చు. ఆ దోషం చెయ్యదు. నువ్వు వెళ్ళకపోతే నష్టమే లేదు, వాళ్ళకి వచ్చే నష్టం ఏమి ఉండదండి. బాగా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ చేసిన దోషాలు మీకే అవుతాయి. కాబట్టి దోషరహితులుగా ఉండడానికే లేదా గురువు దగ్గరికి వెళ్ళకండి, నష్టం ఏంటండి? లేదా మీ అవసరం అప్పుడు వెళ్ళండి, నమస్కారం చేయండి, మీ అవసరం తీరిపోగానే మళ్ళీ ఊరుకోండి. దేవాలయాలకి అంతే కదండి, కొంతమంది ఏం చేస్తారు, అవసరం ఉన్నప్పుడు వెళ్తారు, నమస్కారం చేసుకుంటారు, తర్వాత వెళ్ళరు. అన్నంత మాత్రాన ఆవిడ ఆగ్రహించిందా? వాళ్ళకి అవన్నీ ఉండవు కదా. కాబట్టి దోషాలు చేసుకోకండి. ఎప్పుడు ఏం చేస్తారో అప్పుడు నిష్టగానే ఉండండి. అదే విధంగా, అంతేగాని గ్రాంటెడ్ అనే దాన్ని తీసుకోకండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కానీ, మీ దానికి వాళ్ళు ఎస్ అనాలన్న భావన కానీ మీలో ఉండరా. కేవలం ఎందుకులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనో, లేకపోతే బాధ పెట్టడం అనో అన్నిటి తలకాయ ఇస్తారు, కానీ వాళ్ళకి అవసరమయ్యో లేకపోతే ఇంకోటి అయ్యో కాదు. బాగా అందువల్ల గ్రాంటెడ్ గా ఉండకండి. మీరు గ్రాంటెడ్ గా ఏది చేసినా అది మీకు దోషమే. కాబట్టి భక్తితో చేయండి, దోషం జరగదు, ఏది జరగదు. ఎలా ఉండాలి అన్న సందేహం కూడా రాదు. కానీ ఎప్పుడైతే భక్తి శ్రద్ధలు ఉంటాయో మీకు వేరేదే జరగదు. ఒక అమ్మ లీలా విగ్రహ ధారు అజా, అలా ఆవిడ రూపం పొందింది కాబట్టి ఆవిడ పుడుతుంది అని అనుకునే కాదురా. అజా, ఆవిడకి పుట్టుక లేదు. అందుకనే పోలిస్తారంతే అమ్మ రూపము అని. ఒకవేళ ఆ పరమేశ్వరి రూపం దాలిస్తే ఈ ప్రపంచంలో తిరుగుతుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి ఆ రూపం అన్న. అంతే తప్ప ఆవిడ ఇక్కడ జన్మించింది అనడానికి లేదు. మీరు ఆ పరబ్రహ్మం యొక్క అవతారాలను కనుక తీసుకుంటే కృష్ణుడు గర్భంలోంచి ఏం రాలేదు బయటికి. గర్భంలోంచి వచ్చింది ఎవరండి? యోగమాయ. కేవలం ఒక లీలగా, అంతే తప్ప ఆయనకి గర్భవాసం ఎందుకు ఉంటుందండి? అలాగే రాముల వారిది. ఇవి ఈ అవతారాలన్నీ మీకు ఆ లీలగా చూపించినప్పుడు ఆయన ఆ గర్భం దించే వచ్చారు అని చూపిస్తారు. కానీ అవసరం లేదు, పరమాత్మ గర్భవాసం చేయాల్సిన ఆవశ్యకత ఆయనకు లేదు. రూపం లేని వాడికి, అంతటా ఉన్న వాడికి గర్భంలో ఉండవలసిన ఆవశ్యకత ఎక్కడుందండి? ఆ పూర్ణత్వము బయటికి వచ్చాకే. అందుకని మనం ఏది అంటే అది భావన చేయడానికి లేదు. కానీ ఉన్నత భావం కలిగి ఉండండి, ఉన్నతంగానే పరమేశ్వరుని ధ్యానించండి. ఉన్నతంగా అంటే శ్రద్ధాభక్తులు నిష్ఠతోటే మీరు ధ్యానం చేయండి. అజా అనగా పుట్టుకయే లేనిది, శుద్ధ మాయా స్వరూపం, ప్రకృతి స్వరూపం, జననము అనున్నది లేని నిత్య శుద్ధ స్వరూపం. అజాం ఏకాశు అనేది శృతి, అంటే వేదం చెప్పింది. అజతి గచ్చతి క్షిపతి ఇది వా అజహ, జననము లేకయే వ్యాపించువాడు, ప్రేరేపించువాడు అజుడు అనబడు. కాబట్టి పుట్టాక జీవుడికి ఉందండి, ఎక్కడంటే అక్కడ ఉండగలడా? వాడు ఉండలేదు. కానీ ఆవిడ పుట్టుక లేకపోయినా సర్వత్రా ఉండగలదు. పుట్టింది కాబట్టి ఏమిటి ఇక్కడే ఉండండి తర్వాత లేదండి అనడానికి లేదు. ఆవిడ పుట్టినా అంటే నీకు ఆ రూపాన్ని కనపడుతున్నా. లేదా ఇప్పుడు రమణ మహర్షి కానీ పెరియవారు కానీ ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలా కనపడ్డారండి? అది సత్యం ఎలా అయ్యింది? ఇవన్నీ మనం చాలా నజరందాజ్ చేస్తాం. ఎలా కళలో కనపడ్డారండి వాళ్ళు? ఎప్పుడు ఇప్పుడు మనం ఎన్నో చదివారు మీరు, మరి గుర్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఎంతో మందికి ఆ రూపం వాళ్ళు ఎప్పుడు చూడలేదు, వాళ్ళకి తెలియదు. అయినా ఈ గురు రూపాలు వారికి కనపడి వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేటట్టు చేసి వాళ్ళని ఉద్ధరించి, ఇలా ఎన్నో ఉన్నాయి. పెరియవారి దాంట్లో, రమణ మహర్షి దాంట్లో ఎక్కడో ఉన్న వారికి కూడా ఆయన కనపడ్డారు. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా భావన కలిగింది కాదు, అది జరిగినట్టుగా వాళ్ళకి ఇదేమిటి ఇక్కడ ఉన్నారు కదా మళ్ళీ అక్కడ ఎట్లా ఉన్నారు అని. అంటే రూపం లేని వారు ఎక్కడైనా ఉండగలుగుతారు.
రూపం పొందారు కాబట్టి ఇక్కడే ఉండాలని లేదు. అసలుది వాళ్ళకి రూపమే లేదు కాబట్టి వాళ్ళు ఎన్ని రూపాలతో అయినా ఏ రూపంతో అయినా సర్వత్రా సర్వకాలాల్లోనూ వాళ్ళు ఉన్నారు. అదే అజా. నజాయతో నజాయే నజాయ అహం జననిష్యే కదాచన క్షేత్రజ్ఞ సర్వభూతానాం తస్మాత్ అహం జస్ ఓహో అహం అజస్మృత తీసుకోవాలి. అజస్మృత అందుకని జననము లేనిది అని మనకి అందులో చెప్పబడింది. ఇది వరకు పుట్టలేదు, ఇప్పుడు పుట్టుటలేదు, ఇక ముందు పుట్టబోదు. జంతుజాలమున క్షేత్రజ్ఞుడు జంతుజాలం అంటే మనం కూడానండి, కేవలము జంతువులే కాదు, మనిషి కూడా జంతువే, పశువు చాలాసార్లు చెప్పుకున్నాం కదా. కాబట్టి జంతుజాలమున అంటే ఈ క్షేత్రజ్ఞుడు అనుబడవాడను నేనే కాబట్టి అజుడను. విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది, కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఉంటుంది. కాబట్టి అన్నింటిలో క్షేత్రజ్ఞుడు ఆయన ఉన్నాడు కాబట్టి దానికి ఒక పేరు, రూపం, కదలిక ఉన్నాయండి. మనలో కూడా ఉన్నారు కాబట్టే వినటమో చెప్పటమో ఇంకోటో రకరకాలుగాను దుష్టత్వమైన ఏదైనా సరే ఆ క్షేత్రజ్ఞుడు ఉండటం వల్ల. కాబట్టి మామూలుగా జననం తీసుకునేవాడు ఒక దగ్గరే ఉండగలుగుతాడు కానీ అందరి దగ్గర ఉండలేడు. కాబట్టి అమ్మకి అలా లేదు కాబట్టి ఎక్కడన్నా ఉండగలదు, ఏ రూపమైనా. కాబట్టి అమ్మ అజా. అమ్మ నామాలని మీరు ఒక నామం తీసుకున్నా పర్వాలేదు, ఏది తీసుకున్నా కూడా స్తోత్రాలని భక్తి భావనతో ఎదురుగుండా ఆ భావన చేస్తూ ఆ అమ్మని ఆరాధించండి. భక్తి భావన ఇది చాలా ముఖ్యం. గౌరవం ఉన్నప్పుడే ఆ భక్తి శ్రద్ధలు కలుగుతాయి. తేలిక భావంతో మీరు ఆరాధించలేరు. కేవలము ఈ కోరిక తీరుస్తుంది ఈ రూపము అని భావన చేసినప్పుడు భక్తి కుదరదండి. ఎందుకంటే కోరిక మీదే ఉంది కాబట్టి శ్రద్ధ, మీరు దాన్ని శ్రద్ధ అని పొరబడతారు. ఎందుకంటే కోరిక తీరలేదనుకోండి ఇహ పోతుంది, అనవసరంగా అంటారు, మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకుంటారు. కాబట్టి అందుకనే ఒకే నామం పట్టుకోమన్నారు, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి కాదు. ఎంత వీలైతే అంత ఆ భక్తి శ్రద్ధలో అంటే ఆ పరమాత్మ యందు లీనమై ఉండాలి. లేదా మీరు రికార్డింగ్స్ పారాయణలు ఎందుకండి? అన్నిటికీ ఓపిక ఉంటుందండి, రికార్డింగ్లు చేయడానికి ఓపిక ఉంటుందా? చేస్తారా? చదువు రాదా? వచ్చు, కానీ రికార్డింగ్లు చేయమంటే చెయ్యరు. అది అహంకారమా ఇంకోట అనేది ఎవరిది వాళ్ళకే వదిలేద్దాం. ఎన్నిటికో ఓపికలు ఉంటాయి, సమయం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. నేను నామస్మరణనే చేస్తూ ఉన్నాను అని కూడా అంటారు. మీరు ఎంత చేస్తున్నారో మీరు మీకే సాక్షి. కానీ పరమాత్మ సన్నిధిలో గడపడానికి సర్వకాల సర్వావస్థల యందు ఈ యొక్క రికార్డింగ్స్ అనండి, ఇంకోటనండి ఇవన్నీ కూడా పారాయణలు అనండి ఎందుకు జరుగుతున్నాయి? కేవలము కాలక్షేపానికో పుణ్యార్థమో కాదు. ఇది చెయ్యటం వల్ల నీ యొక్క మనస్సు దాని యందు పోని ఒక 10 నిమిషాలు చేశారండి, అందులో ఒక్క నిమిషం అక్కడ లగ్నమైనా ఎంత ఉన్నతి పొందుతారండి. అందుకని చెప్పబడ్డాయి, అంతే తప్ప దీనివల్ల గురువు గారికి ఏదో లభిస్తుందనో ఇంకోటో కానే కాదు. ఏది లభించినా మీకే లభిస్తుంది. కానీ దీనిలో కూడా ఏంటంటే కొంతమంది చెప్తే గాని చదవరు, వాళ్ళకి బొట్టు పెట్టి చెప్పాలి చదవండి అని. కొంతమంది ఉన్నత స్థితికి వెళ్ళిపోయాని మానేస్తారు, మళ్ళీ వాళ్ళకి చెప్పాలి. గురువు చెప్తేనో ఇంకోటి చెప్తేనే చేయటం ఏంటండి? భక్తి అనేది మీలో సహజంగా ఏర్పడాలి. ఆ భక్తి భావం మీలో ఏర్పడితేనే శ్రద్ధ కలుగుతుంది. ఆ శ్రద్ధ కలిగినప్పుడే కర్మలు నశిస్తాయి, అప్పుడు ఇహమో పరంలో ఉంటుంది. ఇంకొంతమందికి ఎంత చేసినా అవతల వాళ్ళు చేసినా మనలో ఏం చలనం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఓపిక లేదంటారు. అన్నిటికీ ఓపిక ఉంటుందండి, సమయం ఉంటుంది, ఓపిక ఉంటుంది, ఎన్నో ఉంటాయి. కానీ భగవంతుడి దగ్గర ఎందుకంటే నామం చేస్తున్నా అంటారు, అబద్ధమే అది. ఆలోచనలు రావటం లేదా? ఎన్ని చేయటం లేదండి. కాబట్టి ఇక్కడ భక్తి శ్రద్ధలు కలగండి. సర్వకాల సర్వావస్థల యందు
అని కాకపోయినా బాహ్య ప్రపంచంలో వ్యవహారంలో కుదరదది. కాబట్టే ఈ యొక్క ఎంత సమయం మనం కేటాయించగలుగుతామో అనవసరంగా వృధా సంభాషణలు, వృధా కాలయాపనలు చెయ్యకుండా వీటికి చెప్పారు. ఇది చెయ్యరా, చేస్తే అప్పుడు ఆ స్ఫురణ నీకు వస్తుంది, నీ జీవితం బాగుంటుంది, ఇహంలో కూడా బాగుంటుంది అసలంటూ మొదలుపెట్టు. అందుకనే కృష్ణుడు కూడా ఆర్ద్ర భక్తి ఇవన్నీ రకాలుగా ఏదో ఒక రకంగా పట్టుకోరా నిన్ను మారుస్తాను. కానీ చేస్తారా చెప్పండి? చెయ్యరు. చేసేవాడి గురించి చెప్పైతే ఏమీ లేదు, వాడిని వాడు ఉద్ధరించుకుంటున్నాడు. ఇవన్నీ మీ ఉద్ధరణకే, ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలన్నాడు కాబట్టి ఇదే, అంతేగాని దేనికండి ఇవన్నీ. కాబట్టి చక్కగా గౌరవ భావము అనండి, ఉన్నత భావం కలిగి ఉండండి. మీరు ఆరాధించే దైవం పట్ల కానీ గురువు పట్ల కానీ శ్రద్ధాభక్తులతో చేసుకోండి. శుభం భూయాత్.